ఏం పేరు మా పేరు? బేగంపి. బేగం. ఏ ఊరమ్మా మీది? ఇదే ఊరు సార్. సంతెక్కలు. అవును. సంతెక్కలు. ఏమ్మా ఇక్కడ కొళాయిలు లేవా మీకు ఇక్కడ? కొళాయి ఉంది సార్. 5,5 వేలు తీసుకొని వేసారు. ఎప్పుడు వేసారమ్మా? 3-4 సంవత్సరం అయ్యింది సార్. 8 సంవత్సరాలు అయ్యింది. 8 నెలలు. అవును సంవత్సరాలు. 8 సంవత్సరాల కింద వేసారు. అవును 5,000 తీసుకున్నారు. అవును సార్. 2014లో 19 వరకు టీడీపీ గవర్నమెంట్ వేసినారు. అవును సార్. టీడీపీ గవర్నమెంట్ 5,000 తీసుకొని వేసినారు. ఓకే, మామూలుగా నీళ్ళు వస్తాయమ్మా? వస్తాయి సార్. ఏమున్నా మీకు సమస్యలు ఇంకా? 2 నెలలు పోతే మాకు నీళ్ళు లేదు. మేము పోయి 2 గడవలు తెచ్చుకోవాలా, తాగాల. మేము ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? అక్కడ నుంచి చెరువు నుంచి. 1 కిలోమీటర్ ఉంది. చెరువులకి నీళ్ళు అయిపోతాయి. ఎడవెలికి అది చెరువు మాదేం కాదు. అది మేము తెచ్చుకోవాలా, తాగాల నీళ్ళు. ఇప్పుడు ఎవరైనా మగవాళ్ళు ముసలి వాళ్ళు ఉన్న వాళ్ళకు మేము తెచ్చుకునే చేత కాదు సార్. ఇప్పుడు వాళ్ళ అక్క వాళ్ళకి మేము తెచ్చుకుంటాం. ఏమంటే పాయం వల్ల మేము పోయి తెచ్చుకుంటాము, తాగుతాము. వాళ్ళకి ముసలి వాళ్ళకి ఎవరు తెచ్చేయాలా ఆ బడ్జెట్? ఇప్పుడు వాళ్ళకంటే ఇబ్బంది బాగుంటుంది. అధికారుల దృష్టికి, నాయకుల దృష్టికి తీసుకెళ్లారా ఎప్పుడైనా? ఇటు వచ్చినప్పుడు చెప్పినారా? ఏం నాగ దిష్టి ఎంత లేదు. కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం సంతెక్కలు గ్రామంలో కలియ తిరగడం జరిగింది. గ్రామంలో ఉన్న సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈ సమస్యలను ఇంతవరకు ఎందుకు పరిష్కరించలేదు, ఈ సమస్యల గల కారణాలు ఏంటనే విషయాలను మనం సర్పంచ్ భర్త మనకు అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ సమస్యల గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం. సర్పంచ్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, సంతెక్కలూరు గ్రామంలో వివిధ సమస్యలు చెప్పారు సార్. వాటర్ ప్రాబ్లం అయితే, డ్రైనేజ్ ప్రాబ్లం అని. ఈ సమస్యలు ఇంతవరకు ఎందుకు పరిష్కరించలేదు సార్? ఎందుకు పరిచర్చాలంటే ఇప్పుడు అమౌంట్ లేక ఇన్ని రోజులు ఎన్ఆర్జీఎస్ కింద లాస్ట్ మూమెంట్లో ఇచ్చినాడు ఫస్ట్ జగన్. గడప గడప కింద కొన్ని 2 చోట్ల ఒకటి చేసినాము, తర్వాత చేద్దాము వస్తే అని బంద్ చేసినారు సార్. మండల గ్రాంట్ ఒక ప్రాబ్లము నేను కాడంతా పైప్ లైన్ వేసినాను మండల గ్రాంట్ తను. మనం పంచాయతీ తరఫున కానీ 3 చోట్ల డ్రైన్ వేసినాం. ఎస్ ఏరియాలో ఒకటి, ముస్లిమ్స్ ఏరియాలో ఒకటి, ఆడ మారమ్మ శుంకులమ్మ టెంపుల్ రోడ్డు అక్కడ. సంతెక్కలూరు గ్రామంలో ఇప్పటి వరకు ఎన్ని లక్షలతో అభివృద్ధి పనులు చేసేస్తారు మీ సర్పంచ్ గా ఉన్న 4 ఏళ్ల కాలంలో? 4 ఏళ్ళ కాలం అంటే 80 నుంచి 1 కోటి దగ్గరలో వచ్చి ఉంటారు సార్. మామూలుగా అంటే మండల గ్రాంట్ వచ్చి మన పంచాయతీ గ్రాంట్ వచ్చేసి చాలా అభివృద్ధి చేసినాం సార్. గ్రావెలు వేసినాము, గుంతలు నేను కాడ కలవట్లు కట్టినాము, సిస్టమ్లు కట్టినాము, బోర్లు దింపినాము. అంటే మనం వచ్చినప్పటి నుంచి నీళ్ళు ప్రాబ్లం లేకున్నట్లు చేసినాం సార్. అనుకున్నాము సార్, చేసినాం కాడే. అక్కడ మనము ఎక్కడెక్కడ నీళ్ళు ప్రాబ్లం ఏరియా నేను కాడంతా మొత్తం వేసినాం సార్. చెరువు పోయి రోడ్ లేదని అడిగిన దానికి మన ఎలక్షన్ అయిన తర్వాత అంత ముళ్ళు కంప్లైంట్ తీసి గ్రావెల్ వేసి అక్కడ ఒకటి చెరువు కాడ కలవగట్టు కట్టి అక్కడ నీళ్లు బాగాలేక పిల్లలు ఇబ్బంది పడతారని 2 సిస్టమ్లు కానీ కట్టినాం సార్. అక్కడ ఇప్పుడు నీళ్లు లేకపోతే అక్కడ సిస్టమ్లకి కలెక్షన్ ఇచ్చి దానికని బాగాలేక నీళ్లు నింపుకున్నట్లు చేయాలని. ఈ సంవత్సర కాలంలో ఏ పనులు చేయాలనుకుని లక్ష్యంగా పెట్టుకున్నారు సార్? ఇప్పుడు డ్రైన్ రోడ్డు లేకపోయినా పర్లేదు కానీ డ్రైన్ అడుగుతున్నారు సార్ ఊర్లను. డ్రైన్ ఖచ్చితంగా మార్చి అయిన తర్వాత ఎమ్మెల్యే సార్ కానీ చెప్పినాడు డ్రైన్ వేయాలని ఆస్తూ ఉన్నాం సార్. ఇంకా వీటన్నిటికంటే ఎంత బడ్జెట్ అవుతుంది సార్? ఇప్పుడు ఇవన్నిటికంటే అంటే ఇప్పుడు మొత్తం డ్రైన్ ఒకటి మన ఊర్లో సగము ఊరంతా డ్రైన్ రోడ్డు ఏం లేదు సార్. మొత్తం డ్రైన్కి ఒకటి 1 కోటి రూపాయలు వస్తే కానీ అయ్యలేదు రోడ్డు లేకపోయినా కానీ. మీ గ్రామ ప్రజలకు చివరిగా మీ గ్రామ ప్రజలకు తెలిసి ఏం చెప్తారు సార్ చివరిగా? ఇప్పుడు మనం వచ్చినప్పటి నుంచి చాలా పనులు అయినాయి సార్. ఇప్పుడు కానీ ఈ సంవత్సరం లోపల చాలా చేయాలని ఆశతో ఉన్నాం సార్. మా గ్రామంలోన ఇంతవరకు మనం చేసినట్ల కొంతమంది అభివృద్ధి అప్పుడు డబ్బులు ఉన్నప్పుడు కానీ చేయలేదు సార్. ఇప్పుడు చేయాలని ఆశతో ఉన్నాం సార్. ఇంకా అమౌంట్ వస్తే ఖచ్చితంగా చేస్తాం సార్. గ్రామ ప్రజలకి డ్రైన్ మాత్రం చేస్తాం. నీళ్లు లేకున్నట్ల మాత్రము 4-5 చోట్ల పైప్ లైన్ వేయించినాము. నీళ్లు లేకున్నట్లు మాత్రం ఖచ్చితంగా చేసినాం సార్. ఇంకొక 2 చోట్ల అడుగుతున్నారు, ఇబ్బంది ఉంది. కొన్ని నీళ్లు తక్కువ వస్తున్నా అడుగుతున్నారు, దాన్ని కానీ చేస్తాం సార్. సర్పంచ్ భర్త భీమన్న మాట్లాడుతూ సంతెక్కలూరు గ్రామంలో 4 ఏళ్ల పాటు సర్పంచ్ కాలంలో దాదాపు 80 నుంచి 1 కోటి రూపాయలు గ్రామంలో అభివృద్ధి పనులు చేశామని, మిగతా ఈ సంవత్సర కాలంలో ఆ గ్రామంలో సీసీ రోడ్లు అయితేనేమి, డ్రైనేజీలు అయితేనేమి అభివృద్ధి పనులు చేస్తామని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. ఈ గత ప్రభుత్వంలో అయితే ఏ ప్రభుత్వంలో చేయనటువంటి అభివృద్ధి పనులు ఈ 4 ఏళ్ల కాలంలో అభివృద్ధి పనులు చేశానని చెప్పేసి కూడా ఆయన మాటల్లో వింటున్నాం.
కెమెరా పర్సన్ హరితో ముని, వీక్షణ టీవీ.